బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తములైనవి. ఎవడైనను చక్కని మాటల చేత మోసపరచబడినట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుతున్నాను. దేవుని స్తుతిద్దాం. క్రీస్తునందరి మీ స్థిరమైన అందరూ చూసా, లోపం చూసా, డబ్బులు చూసా, ఎవరిని పేరు చూసాట, మొక్కలు చూసా. ఒక ఆయన మొక్కలు చూసి కూరంతా పెట్టరా అన్నాడు. మహావుడా కాదా? మావుడైతే ఒక్కొక్క వేస్తాడు. మీ మాస్టర్ గారు అని 4 మొక్కలు వేసావా, నాకేమో ఒక మొక్క వేసావా అంటారు ఒకరు. ఆయన ఏం చూశాడు? మొక్కలు చూసి కూరేశాడు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూసి. అది ఏదైనా చూసేది కూరలో ఉప్పు సరిపోయిందో చూస్తాం 4-5 సార్లు, కూర కింద లేదో చూస్తాం 4-5 సార్లు, కూర వాసన వస్తుందా లేదో చూస్తాం 4-5 సార్లు. ఇక్కడ యేసు ప్రభు చూసేది ఏంట? పౌలు గారు అంటున్నాడు, క్రీస్తునందరి మీ స్థిరమైన విశ్వాసమును చూసి ఆనందించుతున్నా. విశ్వాసం ఉండాలండి, విశ్వాసంతో ముందుకు రావాలండి, విశ్వాసంతో పరిచయం చేయాలండి, విశ్వాసంతో దేవునికి ఇవ్వాలండి, విశ్వాసంతో దేవునితో ప్రార్థన చేయాలండి, విశ్వాసంతో మన గృహాల్లో ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలా. అది చూసి దేవుడు ఆనందించి సంతోషించి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నేళ్ళు దేవుడు మాట్లాడాడండి. వెంటనే ఇద్దరు భక్తులను పిలిపించి యుద్ధ పక్కన ఉన్న యొప్పేలో ఆ శర్మకాడైనటువంటి ఇంటి దగ్గర దిగినటువంటి పరిశుద్ధులైనటువంటి పేతురు గారికి పిలిపించేశారు. విశ్వాసం ఈసారి చూద్దాం అనుకోవాలా, రేపు చూద్దాం అనుకోవాలా, ఈ వారం కాదు వచ్చే వారం అనుకోవాలా. దేవుడు తన దూత ద్వారా చెప్పించాడు. ఆ భక్తి కూడా పిలిపించుకోవాలి, మన ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి. అది ఆ తనకున్న విశ్వాసాన్ని చూసిన దేవుడు అక్కడ పేతురు గారు మాట్లాడుతుంటుంటే వారందరి మీదకి దేవుని ఆత్మ దిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు వారందరిపై దేవుని అభిషేకం రాగా వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. అంటే దేవుడు ఏం చూశాడు? స్థిరమైన విశ్వాసమును చూసి. మరి మనం ఏం చూస్తున్నాం? మనకుందా స్థిరమైన విశ్వాసం? స్థిరమైన విశ్వాసం లేకపోతే శాశ్వతమైన కృపను కోల్పోతాం. విశ్వాసంతోని, స్థిరమైన విశ్వాసంతోని 120 ఎకరాల ఆస్తి పడైనటువంటి ఎలీషా అన్ని విడిచిపెట్టేసి పూర్వపురుషులు ఉన్నటువంటి ఏరియా దగ్గరకు వచ్చి పరిచయం చేశాడు. ఏముంది? స్థిరమైన విశ్వాసం. దావీదు గారు పిలిచాడు. ఈ ఆస్తి అవసరమా, పొలాలు అవసరమా, ఈ డబ్బు అవసరమా, సేవకుల దగ్గర పరిచయం చేయాలని వచ్చేసాడండి. అదే స్థిరమైన విశ్వాసం. ఆ ఎలీషాలో ఉన్న స్థిరమైన విశ్వాసాన్ని దేవుడు చూసి 2 అంతల ఆత్మనిచ్చాడు ఎలీషాకు. చెప్పబడి కనపడుతుందా? హల్లెలూయా. 2 అంతల ఆత్మనిచ్చాడు. ఎలాగో తెలుసా? ఏలియా కొర ప్రాణముతో సరిపోతున్న బిడ్డ కొరకు ప్రార్థన చేసి అతను బ్రతికాడు. ఎలీషా చచ్చిపోయిన కొరకు ప్రార్థన చేసి బ్రతికాడు. అది గొప్ప అద్భుతం. అంటే దేవుడు ఏది చూశాడట? స్థిరమైన విశ్వాసం చూశాడు. మనం కులాలు చూస్తాం, మనం రంగులు చూస్తాం, మనమేమో దేవుడు చదువులు చూస్తాం, మనమేమో డబ్బులు చూస్తాం, ఏదేదో చూస్తాం. ఇవన్నీ చూసిన
ఏం చూసావు నువ్వు? అందాలు చూసావు, చదువులు చూసావు, కట్టం డబ్బులు చూసావు, ఈ చూసి పై పై చూపులు చూసి చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తుంది? నవ్వు కొడుతుంది, సిద్ధు కొడుతుంది. మనం చూడవలసింది ఏంటి? క్రీస్తునందలి స్థిరమైన విశ్వాసం. ఈ అమ్మాయి రక్షణ పొందిందా లేదా? ప్రార్థనకి వెళ్తుందా లేదా? భక్తి చేస్తుందా లేదా? ఉపవాసం ఉంటుందా లేదా? ఇవి మనం చూడాలా. ప్రభుత్వం దేవుడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, కొలస్సీ సంఘాన్ని చూశాడు. ఏమంట? ఆ సంఘస్థులకు ఏమన్నట? క్రీస్తునందలి స్థిరమైన విశ్వాసమును చూసి ఆనందించుచున్నారు అంటున్నాడు. మరి మీ సేవకుడికి ఎప్పుడైనా ఆనందం వచ్చిందా? ఎప్పుడు లేదు. జీవితంలో అంటే ఈ సేవకుడు ఎప్పుడు ఆనందంతో తెలుసా? మీరు ప్రేరేపించడం ప్రార్థన చేయండి, డాక్టర్ బ్రహ్మాండ అలా ఎందుకొని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ సంఘ బిడ్డలంటే సంఘ బిడ్డలు మంటలు మండిస్తున్నారా అని సంతోషంతో సేవకుడి పాడండి. ఇదా మాకు అవకాశం ఇవ్వండి, మేము పాడతాం అని లాక్కునే సంఘంగా ఉన్నప్పుడు నేను లేకపోయినా వాళ్ళు పాటలు పాడతారు, నేను లేకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తారు, నేను లేకపోయినా వాళ్ళు చెప్పుకుంటారు, నేను లేకపోయినా సంఘాన్ని కాపాడతారు, నేను లేకపోయినా ఎవరి నూతన ఆత్మలు కూడా సంఘంలో చేరుస్తారు. అది అప్పుడు ఉన్నది విశ్వాసం. ఆ విశ్వాసం చూసి సేవకుడు ఆనందించాం. పాస్టర్ గారు స్వరమైన వల్ల ఏం రాదా అంటారు సేవకం. పాస్టర్ గారు మైక్ పెట్ల నేను రాలా అంటది రాజీ. ఇక ఇద్దరు ముగ్గురు వస్తారు. అమ్మ అందరూ వచ్చారా? ఏమొచ్చారు అయ్యారు? మీరు రాలేదా? రాలేదు అని అప్పుడు సంతోషం అవుతుంది సేవకుడికి. అయ్యగారు మీరు వచ్చినప్పుడు కంటే ఎక్కువ వచ్చారండి, అప్పుడు సంతోషం. ముందుగా వచ్చారండి. ఈరోజు అయ్యగారు లేరన్నా తెలిసింది. ముందుగా వెళ్ళి సాపలేశారు, ముందుగా వెళ్ళి ప్రార్థన పెట్టారు, ముందుగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అలా సంఘము ఆత్మతో నింపబడిన సంఘముగా, విశ్వాసముతో నడిపించబడిన సంఘముగా ఉన్నప్పుడు సేవకుడు సంతోషించుకుంటే నేను పడిన ప్రయాసము వ్యర్థము కాలేదని సేవకుడు సంతోషిస్తాడు. ఇప్పుడు వారిలో క్రీస్తునందరి ఉన్న స్థిరమైన విశ్వాసమును చూసినటువంటి పౌలు గారు ఆనందించుతున్నారట. దేవుని ప్రజలారా, మనలో ఉండవలసిన ఏంటమ్మా? స్థిరమైన విశ్వాసము. వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, ఎవరి డబ్బు లేకపోయినా, పొలాలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏది లేకపోయినా మనలో ఉండవలసింది స్థిరమైన విశ్వాసం. మీకు ఒక విషయం నేను చెప్తున్నాను.